శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. భగవద్భక్తి. పరీక్షిత్తు ప్రశ్నలకు శ్రీశుకుని సమాధానాలు. నారదమునీంద్ర, భగవంతుని మాయాశక్తిని తెలుసుకోవటానికి నాకే సాధ్యపడలేదు. ఇంకా సనక సనందాదులైన ఇతరులకు ఎలా సాధ్యపడుతుంది? ఆదిశేషుడు ఇతర ఆలోచనలేవీ లేకుండా ఆ శ్రీమన్నారాయణుని యందే బుద్ధిని నిలిపి ఉంచుతాడు. 1000 నోళ్లతో ఆయన యొక్క చరిత్రను, గుణగణాలను కీర్తిస్తూ ఉంటాడు. అట్టి శేషుడు కూడా ఆయన మాయమహిమ ఎలాంటిదో తెలుసుకొనలేకున్నాడు. ఇతరులకేం తెలుస్తుంది? ఎవరు ఏ చింతలు లేకుండా ఆ శ్రీమన్నారాయణునే దృఢంగా నమ్మి సదా సేవిస్తారో వాళ్లను ఆ ఆశ్రితవత్సలుడు కరుణతో అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రపన్నులు మాత్రమే ఆయన మాయను దాటగలరు. అందుచేత ఎల్లవేళలా మిక్కిలి శాంతియుతుడై ఉండేవాడు విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, శుద్ధాత్ముడు, సర్వేశ్వరుడు, శాశ్వతుడు, సముడు, సత్ అసత్తులకు అతీతుడు అయిన ఆ పరమేశ్వరుని నీవు నీ హృదయంలో సదా ప్రతిష్ఠించుకొనుము. అప్పుడు మాయ నీ దరి చేరటానికి సిగ్గుపడుతుంది. పరమాత్ముడు, అచ్యుతుడు, అనంతుడు అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకము లేని సుఖస్థితిని పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు పొరపాటును కూడా చెయ్యరు. ఆ భగవంతుడు సర్వశరణ్యుడు, అందరూ శరణు వేడవలసినవాడు, అందరికీ కర్మఫల ప్రదాత, సర్వశక్తిమంతుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. కల్పాంతంలో జీవులన్నీ అంతరించిపోయినా తాను మాత్రం నిర్వికారుడై నిలిచి ఉండేవాడు. నాయనా నారద, అన్నింటికీ ఆ కమలాక్షుడే కారణభూతుడు. ఆయన కంటే ఆశ్రయింపదగిన వారింకెవ్వరూ లేరు. భగవంతుడు అనంతుడు, విశ్వాన్ని సృష్టించే ఉదార స్వభావుడు అయిన ఆ పరమేశ్వరుని సద్గుణాలను గొప్ప మనస్సుతో కొనియాడలేకుంటే ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మమును చిత్తము చేరలేదు. వత్స, ఈ భాగవత పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించటం చేత ప్రశస్తమై ఉన్నది. మోక్షప్రదంగా నుండేటట్లు భగవంతుడే దీనిని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షము. ఈ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. దీన్ని నీవు లోకంలో విస్తృతంగా ప్రచారం చేయము. జన్మలలో పురుషజన్మ చాలా అపురూపము. అందులోనూ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టడం మరీ విశేషం. అందుచేత మానవులు నిష్ప్రయోజనమైన పనుల్లో జీవితాన్ని వ్యర్థం చేసి నశించకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదాన్ని పొందటం మంచిది కదా. నాయన, ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, దానాలు, వేదాధ్యయనాలు మొదలైన పనులు ఎన్ని చేసినా మోక్షము సిద్ధించదు. అచ్యుతుడు, లక్ష్మీనాథుడు, పద్మనేత్రుడు, పాపనాశకుడు, పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నిజమైన నిర్మల భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ వనజాక్షుని మహిమలను ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తుంటే వినాలి. మనస్సులో ఆ మహిమలను మననం చేస్తూ ఆనందించాలి. అలా చేసేవాళ్ళు దేవుని మాయకు లోబడరు. ఈ విధంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి భగవద్ అవతార గాథలను సూక్ష్మంగా వివరించాడు. నారదునకు బ్రహ్మ చేసిన బోధన విని శ్రీశుకుని పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు. ఓ యోగీశ్వర, ఎవడు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని కీర్తిస్తాడో, ఇతరులు కీర్తిస్తుంటే వింటాడో, అతని హృదయ కమలంలోకి శ్రవణకుహరాల ద్వారా శ్రీకృష్ణుడు ప్రవేశించి అక్కడ విశ్రమిస్తాడని తెలుసుకున్నాను. ఆయన చరణకమలద్వయాన్ని ఆశ్రయించి ఆ ఆనందాన్ని చవిచూచినవాడు వాటిని మరి విడువడు కదా. మునీశ్వర, దేనిని అంటని నిర్మలాత్మకు భూతాలతో సాంగత్యం ఎలాగ కలిగింది? బ్రహ్మదేవుడు ఆ సర్వేశ్వరుని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నాడు? విరాట్ పురుషుని అవయవాలతో లోకాలు ఎలాగ సృష్టింపబడినవి? జీవులు ఎలాంటి కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఈశ్వరుడు తన మాయచే
సమస్త కర్మలకు సాక్షిగా నుంటూనే ఆ మాయకు అతీతుడై ప్రభువై ఎలాగ క్రీడిస్తాడు? మొదలైన అనేక ప్రశ్నలకు శ్రీశుకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజా, బ్రహ్మ నారదునకు తెలిపినది భాగవత మహాపురాణము యొక్క సంక్షిప్త రూపము. ఆ పురాణము వేదముతో సమానము. దానిని పూర్వము బ్రహ్మకల్పంలో పరమేశ్వరుడే బ్రహ్మకు ఉపదేశించాడు. అది నేను నీకు వినిపిస్తాను. జ్ఞానస్వరూపుడైన జీవునకు శరీరంతో సంబంధం ఎలాగ కలిగింది అని నీవు అడిగావు కదా, విను. అది అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయా ప్రభావము. నారాయణుని యోగమాయా ప్రభావం చేత జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. క్రమంగా బాల్య, కౌమార, యవ్వన దశలు పొందుతాడు. దేవ మానవాది శరీరాలను స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకుంటాడు. సంసార మాయలో బద్ధుడవుతాడు. ఇలాగ బద్ధుడైన జీవునికి భగవంతుని మీది భక్తితో ముక్తి ఎలాగ కలుగుతుంది అని కదా నీ ప్రశ్న. ప్రకృతికి పురుషునికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుండి విడివడతాడు. అహంకార మమకారమయమైన సంసారం నుండి ముక్తి పొందుతాడు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ శరీరధారులైనప్పుడు అట్టి ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉంటే జీవునికి ముక్తి ఎలా సిద్ధిస్తుంది అని నీ సందేహం కదా, విను. అవిద్యకు లోనైన వాడు జీవుడు. అందుచేత అతడు కర్మననుసరించి సంప్రాప్తించిన దేహాన్ని ధరిస్తాడు. ఆ దేహము మిథ్యారూపమైనట్టిది. భగవంతుడు యోగమాయతో కూడి ఉన్నవాడు. తన యోగమాయా ప్రభావం చేత తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలా శరీరాన్ని కల్పించుకుంటాడు. అందుచేతనే మోక్షానికి సాధనమైన జ్ఞాన సముపార్జనకై తన సేవ కల్పింపబడినదని భగవంతుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ శ్రద్ధతో తపస్సు చేసి పరమేశ్వరుని ఆరాధించగా ఆయన తన జ్ఞానానంద స్వరూపాన్ని బ్రహ్మకు చూపి ఈ విషయం తెలిపాడు. అందుచేత జీవునకు భగవద్భక్తి తప్పకుండా మోక్షమిస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే నీ సందేహం తీరిపోతుంది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.